Welcome to my channel, Maths for Competitive Examinations, Tips and Tricks. This is video 80. Number system మీద కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాము. ఇక్కడ టు ఫైండ్ ద number of natural numbers, not only natural numbers, whole numbers or integers. So we will write it as integers. To find the number of integers between a and b or from a to b where a and b are integers. అంటే రెండు ఇంటిజర్స్ మధ్యలో, ఇంటిజర్స్ అంటే ఏంటో తెలుసు కదా, 0, 1, 2, 3, 4 ఎట్సెట్రా ఇన్ఫినిటీ వరకు ఉండే వాటిని హోల్ నంబర్స్ అంటారు. తర్వాత -1, -2, -3 ఇట్లా నెగటివ్ నంబర్స్ కూడా కలిస్తే ఈ మొత్తాన్ని ఇంటిజర్స్ అంటారు. ఇంటిజర్స్. సో 1 నుంచి స్టార్ట్ అయ్యే నంబర్స్ మాత్రం న్యాచురల్ నంబర్స్. ఇక్కడ 1 నుంచి ఇన్ఫినిటీ వరకు ఉండేవి న్యాచురల్ నంబర్స్. సో 0 కలిస్తే హోల్ నంబర్స్ అవుతాయి, నెగటివ్ నంబర్స్ కూడా కలిస్తే ఇంటిజర్స్ అవుతాయి. సో న్యాచురల్ నంబర్స్ అంటే ఎంతో డినోట్ చేద్దాము, 1, 2, 3 ఎట్సెట్రా. హోల్ నంబర్స్ అంటే డబ్ల్యూతో డినోట్ చేస్తాము, 0, 1, 2, 3 ఎట్సెట్రా. ఇంటిజర్స్ అంటే జెడ్తో డినోట్ చేస్తాము, హోల్ నంబర్స్ ప్లస్ -1, -2, -3 ఎట్సెట్రా అనమాట. సో ఇక్కడ వేసినవన్నీ చూస్తే ఇంటిజర్స్ అంటారు, జెడ్. సో మనం ఇప్పుడు చెప్పబోయే ఫార్ములాస్, లాస్ అవన్నీ హోల్ నంబర్స్ అంటే నెగటివ్ నంబర్స్, 0 హోల్ నంబర్స్ అన్నిటికి కూడా వర్తిస్తాయి. కాబట్టి ఈ జెడ్ ఈ నంబర్స్ తీసుకుందాం. టు ఫైండ్ ద నంబర్ ఆఫ్ ఇంటిజర్స్ బిట్వీన్ ఎనీ టూ ఇంటిజర్స్. ఇఫ్ ఏ అండ్ బి ఆర్ two integers here, a, b are integers. So the number of integers between a and b, between a and b is equal to b minus a minus 1. The number of integers between a and b is given by b minus a minus 1. Between అన్నప్పుడు ఇది వస్తుంది అనమాట. సో నంబర్ ఆఫ్ ఇంటిజర్స్ అని ఎందుకన్నానంటే, ఇక్కడ నెగిటివ్ నెంబర్స్ ఉన్నా సరే మనము -10 నుంచి +10 వరకు ఎన్ని ఇంటిజర్స్ ఉంటాయి, అట్లా -5 నుంచి +2 వరకు ఎన్ని ఇంటిజర్స్ ఉంటాయి, అట్లా నెగిటివ్ నెంబర్స్, లేదా -50 నుంచి -30 వరకు ఎన్ని ఇంటిజర్స్ ఉంటాయి కూడా క్యాల్కులేట్ చేయొచ్చు ఈ ఫార్ములా ఉపయోగించి. అందుకని ఇంటిజర్స్ అనే పదం ఉపయోగించాం అన్నమాట. నెంబర్ ఆఫ్ ఇంటిజర్స్ బిట్వీన్ ఏ అండ్ బి ఈజ్ ఈక్వల్ టు b minus a minus 1. బిట్వీన్ వచ్చినప్పుడు ఇప్పుడు ఏ బి ఇంక్లూడ్ కావు, ఏ బి వదిలేసి వాటి మధ్యలో ఉన్నటువంటి ఇంటిజర్స్ సంఖ్య b minus a minus 1 వస్తుంది. అట్లా కాకుండా నంబర్ ఆఫ్ ఇంటిజర్స్ ఫ్రమ్ ఏ టు బి అన్నారనుకోండి, ఫ్రమ్ ఏ టు, అప్పుడు ఏ బి ఈ రెండు కూడా ఇంక్లూడ్ అవుతాయి, అందువల్ల ఒక 2 ఎక్కువ అవుతాయి అన్నమాట. +1 అని b minus a +1 వస్తుంది. సో ఈ ఫార్ములాకు కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము. ఫైండ్ ద నంబర్ ఆఫ్ ఇంటిజర్స్, ఫైండ్ ద నంబర్ ఆఫ్ ఇంటిజర్స్ బిట్వీన్ 5 and 27 అన్నారనుకోండి. 5 and 27 మధ్య, బిట్వీన్ 5 and 27 మధ్య ఎన్ని ఇంటిజర్స్ ఉన్నాయి అంటే ఈ ఫార్ములా ప్రకారము బిట్వీన్ అని ఇచ్చారు కాబట్టి b minus a minus 1 అనే ఫార్ములా యూజ్ చేయాలి. 27 minus 5 minus 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 27 minus 5 22 minus 1 ఈజ్ ఈక్వల్ టు 21. కాబట్టి 21 ఇంటిజర్స్ ఉంటాయి. కావాలంటే మీరు రాసి కౌంట్ చేసుకోవచ్చు 6 నుంచి 26 వరకు, ఎందుకని 5 and 27 మధ్యలో కాబట్టి. అట్లా కాకుండా ఫైండ్ ద నంబర్ ఆఫ్ ఇంటిజర్స్ ఫ్రమ్ 5 to 27 అన్నారనుకోండి. ఫ్రమ్ 2 అన్నప్పుడు, ఫ్రమ్ 2 అని ఇచ్చినప్పుడు, ఫ్రమ్ 5 to 27 the number of integers is equal to
బి మైనస్ ఏ ప్లస్ 1 అంటే 27 మైనస్ 5 ప్లస్ 1 అవుతుంది. 27 మైనస్ 5 22 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 23. అంటే ఇక్కడ మధ్యలో 21 ఉన్నాయి. ఆ చివరి నెంబర్ ఈ చివరి నెంబర్ వదిలేసాము. ఫ్రమ్ 2 అన్నప్పుడు ఆ రెండింటిని కూడా తీసుకోవాలి కాబట్టి దానికంటే 2 ఎక్కువగా ఉంటుంది, 23 అనమాట. ఇప్పుడు మనము నెగటివ్ నెంబర్స్ ఉన్నవి తీసుకొని ఒక ఎగ్జాంపుల్ చేద్దాం. బిట్వీన్ -5 and 5 -5 and 5 అన్నారనుకోండి. నెంబర్ ఆఫ్ ఇంటిజర్స్ బిట్వీన్ -5 and 5 ఫార్ములా ఏంటి? బి మైనస్ ఏ మైనస్ 1 బిట్వీన్ అన్నప్పుడు. సో బి అంటే 5 మైనస్ ఏ అంటే -5. సో ఏ అంటే -5, ఆల్రెడీ ఒక మైనస్ ఉంది కాబట్టి -5 నెక్స్ట్ -1. ఇప్పుడు ఏమొస్తుంది? మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అవుతుంది. సో 5 + 5 -1 దట్ ఈజ్ ఈక్వల్ టు 10 - 1 9 అవుతుంది బిట్వీన్ అన్నప్పుడు. అదేవిధంగా ఫ్రమ్ -5 to 5 ఫ్రమ్ 2 అని ఇస్తే మనం ఇక్కడ ప్లస్ వేసుకోవాలి, ఇక్కడ 2 ఎక్స్ట్రా వస్తుంది, 9 + 2 వస్తుంది. ఈ విధంగా చేయాలన్నమాట నెగటివ్ నెంబర్స్ ఉన్నప్పటికీ ఇంటిజర్స్లో. ఇంకా ఏ విధంగా ఇవ్వచ్చు అంటే ఫైండ్ ద నెంబర్ ఆఫ్ ఇంటిజర్స్ ఫ్రమ్ -50 to -10 అడిగారు అనుకోండి. నెంబర్ ఆఫ్ ఇంటిజర్స్ ఫ్రమ్ -50 to -10 అడిగారు అనుకోండి. అప్పుడు ఏంటి ఫార్ములా? ఫ్రమ్ 2 అన్నప్పుడు బి మైనస్ ఏ ప్లస్ 1 దట్ ఈజ్ ఈక్వల్ టు బి అంటే ఎక్కువ నంబరు, ఇక్కడ ఎక్కువ నంబరు -10. నెగిటివ్ నెంబర్స్లో రివర్స్గా ఉంటుంది. నంబర్ తక్కువగా ఉన్నది ఎక్కువ, నంబర్ ఎక్కువగా ఉంటుంది తక్కువ వాల్యూ కలిగి ఉంటుంది అనమాట. నెగటివ్ సైన్ ఉంది కాబట్టి. సో బి మైనస్ ఏ వచ్చి -50. తర్వాత ఫ్రమ్ 2 అన్నారు కాబట్టి ఫార్ములాలో ఇక్కడ +1 వస్తుంది. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు -10 మైనస్ ఆఫ్ మైనస్ 50 మైనస్ ఆఫ్ మైనస్ +50 +1. సో -10 + 50 అంటే 50 - 10 అనమాట. 40 + 1 ఈజ్ ఈక్వల్ టు 41 అనమాట. ఏంటివి? ద నెంబర్ ఆఫ్ ఇంటిజర్స్ ఫ్రమ్ -50 to -10 ఈజ్ ఈక్వల్ టు 41. ఇది కూడా మీరు నంబర్ లైన్ వేసి దాని మీద చూసి కూడా తెలుసుకోవచ్చు కావాలంటే. సో ఇక్కడ మనం నంబర్ లైన్ చూపిస్తే ఇక్కడ 0 ఉంటుంది, -10 -20 -30 -40 -50 ఉంటుంది. అంటే -50 నుంచి -10 వరకు ఎన్ని అని. ఇక్కడ ఫ్రమ్ 2 ఉంది కాబట్టి ఈ 2 కూడా ఇంక్లూడ్ చేస్తాము. ఈ 2 ఇంక్లూడ్ చేసినప్పుడు ఇది ఒక 10 20 10 20 30 40 ఇంకా ఒకటి ఎక్కువ ఉంటుంది, -10 -50 రెండు ఇంక్లూడ్ చేశాం కాబట్టి. సో 41 ఉంటుంది. మీరు నెంబర్స్ వేసుకొని కౌంట్ చేసుకోవచ్చు. లేదా ఇంకొక ఎగ్జాంపుల్ చేద్దాము. ఫైండ్ ద నంబర్ ఆఫ్ ఇంటిజర్స్ బిట్వీన్ ఫస్ట్ ప్లస్లు తీసుకుందాం. బిట్వీన్ 4 and 10. బిట్వీన్ 4 and 10. బిట్వీన్ అన్నప్పుడు మనకు ఫార్ములా ఏంటి? బి మైనస్ ఏ -1 ఇది బిట్వీన్ అన్నప్పుడు. సో బి అంటే 10 10 - 4 10 - 4 -1 దట్ ఈజ్ ఈక్వల్ టు 10 - 4 6 -1 అంటే 5. సో నెంబర్ ఆఫ్ ఇంటిజర్స్ బిట్వీన్ 4 and 10 ఈజ్ ఈక్వల్ టు 5. అది కరెక్టో కాదో చూద్దాం. మనం నెంబర్ ఆఫ్ ఇంటిజర్స్ బిట్వీన్ 4 and 10 రాద్దాం. 4 తర్వాత 5 6 7 8 9 ఇంకా 10 తీసుకోము బిట్వీన్ అన్నప్పుడు. సో 1 2 3 4 5 సరిపోయాయి కదా. అదేవిధంగా నంబర్ ఆఫ్ ఇంటిజర్స్ ఫ్రమ్ 4 to 10 అన్నారనుకోండి. అప్పుడు మనం 4 10 కూడా ఇంక్లూడ్ చేస్తాము. అప్పుడు ఎన్ని వచ్చాయి? ఇక్కడ 1 2 3 4 5 6 7 వచ్చాయి. సో ఫార్ములా ప్రకారము నంబర్ ఆఫ్ ఇంటిజర్స్ ఫ్రమ్ ఏ టు బి అన్నప్పుడు ఏమవుతుంది? బి మైనస్ ఏ ప్లస్ 1. సో బి అంటే ఇక్కడ 10
మైనస్ 10 మైనస్ ఏ 4 ప్లస్ 1. సో 10 మైనస్ 4 6 ప్లస్ 1 7. సో ఇక్కడ మనకు కరెక్ట్గా 7 వచ్చాయి కదా. సో ఆ ఫార్ములాస్ బిట్వీన్ ఉంటే బి మైనస్ ఏ మైనస్ 1, ఫ్రమ్ 2 అయితే బి మైనస్ ఏ ప్లస్ 1 అనమాట. రెండింటికి డిఫరెన్స్ 2 ఉంటుంది. ఆ రెండు ఎక్స్ట్రీమ్స్లో ఉండే నెంబర్స్ కూడా యాడ్ అవుతాయి కాబట్టి +2 అవుతుంది అనమాట. ఇది న్యాచురల్ నెంబర్స్కు, హోల్ నెంబర్స్కు అన్నిటికీ అప్లై అవుతుంది, ఇంటిజర్స్కు. అందుకే ఇంటిజర్స్లో న్యాచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి ఇది ఇంటిజర్స్కి అనమాట. ఇంటిజర్స్ అని చెప్పాను. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ ఇంటిజర్స్ బిట్వీన్ ఏ అండ్ బి ఈస్ బి మైనస్ ఏ మైనస్ 1. ద నెంబర్ ఆఫ్ ఇంటిజర్స్ ఫ్రమ్ ఏ టు బి ఈజ్ ఈక్వల్ టు బి మైనస్ ఏ ప్లస్ 1 అనమాట. ఇది నెగటివ్ నెంబర్స్ కూడా ఇంక్లూడ్ అవుతుంది. అయితే నెగటివ్ నెంబర్స్ వేసుకున్నప్పుడు జాగ్రత్తగా వేసుకోవాలి. మధ్యలో మైనస్ ఉంటే ఈ రెండు కలిసి ప్లస్ అవుతాయి.